చేస్తూ ఉంది. ముఖ్యంగా ఈ ఉచిత బస్సు ప్రయాణం సుమారుగా చూసుకుంటానండి దగ్గర నిన్న ఒక్కరోజే 18 నుంచి 20 లక్షల మంది మహిళలు ఉచిత బస్సు పథకం ద్వారా లబ్ధి పొందడం జరిగింది. అంటే లాస్ట్ 5 డేస్లో కూడా చూసుకుంటే 20 crores మేర లబ్ధి జరిగింది మహిళా లోకానికి. అంటే నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఈరోజు మహిళా సంక్షేమం ఒకవైపు, ఒక పక్క పింఛన్లు ఇచ్చి కూడా ఎన్టీఆర్ భరోసా కింద ప్రతి ఒక్కరికి కూడా 4,000 రూపాయలు పింఛన్ అనుకున్నట్టుగా ఇవ్వటం, ఇవన్నీ కూడా సంక్షేమానికి పెద్దపీట వేసే విధంగా ఈరోజు గవర్నమెంట్ పనిచేస్తూ, అదేవిధంగా ఒక పక్క నుంచి అభివృద్ధి గురించి ఆలోచన చేసుకుంటే ఒక పక్క అమరావతి నిర్మాణానికి, పోలవరం నిర్మాణానికి, ఆఖరికి గ్రామీణ స్థాయిలో రోడ్లకి, డ్రైన్లకి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ప్రతి ఒక్కటి కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఒకవైపు, సంక్షేమ కార్యక్రమాలు ఒకవైపు నుంచి మనం చేసుకుంటూ ప్రజలు కూడా ప్రశాంతంగా ఉండే పరిస్థితి నుంచి ప్రశాంతంగా ఉన్నారు. ఎందుకు చెప్తున్నానంటే ఇంతకుముందు లాస్ట్ 19 to 24 అండి, ఎవరైనా ఒక ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవాలనుకుంటున్నప్పుడు ఏం మాట్లాడుకునేవారు తెలుసా? వాళ్ళ సమస్య గురించి, లేకపోతే వాళ్ళకి జరిగిన అన్యాయం గురించి, వాళ్ళకి జరిగిన అక్రమం గురించి మాట్లాడుకుంటే, ఈరోజు ఈ 14 నెలల కాలంలో ఏ ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకున్నా సంక్షేమం గురించి మాట్లాడుతున్నారు, పరిశ్రమల గురించి మాట్లాడుతున్నారు, ఎన్ని పెట్టుబడులు వస్తాయని మాట్లాడుతున్నారు, ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయని మాట్లాడుతున్నారు, వాళ్ళ బిడ్డలకు ఎటువంటి ఉద్యోగాలు రాబోతున్నాయనే విషయం గురించి మాట్లాడుకునే పరిస్థితి. దీన్నంతటినీ చూసి ఓర్వలేక ఓవరాల్గా చెప్పాలంటే ఈరోజు ఒక ఎదురు దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు.